ఒకవైపున భారతీయ జనతా పార్టీలోకి మొన్ననే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఇదే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీలో చేరి సిట్టింగ్ ఎమ్మెల్యే అయ్యారు. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనకి సీటు మాత్రం నిరాకరించినటువంటి నేపథ్యంలో ఆయన ఆవేదన చెంది ఆ మధ్యన జగన్ దగ్గరికి వెళ్ళి ఆవేదన వ్యక్తం చేయడం, ఆయన నేను చూసుకుంటానన్నా అంటే ఇది కరెక్ట్ కాదంటే వేరే పార్టీ నుంచి ఆఫర్ వస్తుందంటే అట్లయితే వెళ్ళన్నా నువ్వు ఎక్కడున్నా బాగుండాలని నేను కోరుకుంటానని జగన్ చెప్పడం. ఇప్పుడు ఆ కాపు రామచంద్రారెడ్డి ఆ తర్వాత షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరతారన్నటువంటి ప్రచారం జరిగింది. ఆ తర్వాతన ఆయన కాంగ్రెస్లో కంటే ఎందుకంటే సెంటర్లోనూ కాంగ్రెస్ రాదు, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ రాదు, దాంట్లో చేరి తన శక్తియుక్తులన్నీ నాశనం చేసుకోవడం కంటే బీజేపీకి వెళ్ళడం బెటర్ అని భావించారు. భారతీయ జనతా పార్టీ నాయకులతో టచ్లో ఉన్నారు. నేను ఇంతకుముందు ఆ విషయాన్ని ప్రస్తావించా. కాపు రామచంద్రారెడ్డి భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఉంది. 90% ఆయనకి టికెట్ కన్ఫామ్ అయినట్టే అన్నటువంటి మాట చెప్తూ ఉన్నారు. అది రేపు ఎల్లుండిలో 90%, ఇది 10% ఇంకా డౌట్ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ఆ సీట్లు వదులుకోవాలి కదా, ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఉంటే కొంత డౌట్ ఉంది. కాబట్టి ఏం జరుగుతుందనేది చూడాలి.